హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బాలాపూర్లో ప్రశాంత్ అనే 21 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. సో ఈ హత్య అతని స్నేహితులే చేశారు. ఎందుకు చేశారు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ఈరోజు ఒక సెన్సేషన్గా మారింది. సో హైదరాబాద్లో రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంత శాంతి భద్రతలు కంట్రోల్లో పెట్టాలని చూసినా సరే ప్రస్తుతం కొత్త జనరేషన్ డిగ్రీ లేకపోతే ఇంటర్మీడియట్ రేంజ్ విద్యార్థులు కూడా మరీ దారుణంగా తయారైపోయి హత్యలు చేయడాలు, చిన్న చిన్న వాటికి హర్ట్ అయిపోయి సూసైడ్లు చేసుకోవడాలు, చాలా దారుణమైన మానసిక ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు ఇలాంటి ప్రవర్తన కలుగుతుంది అనేది బిగ్ క్వశ్చన్ ఇప్పుడున్న సొసైటీకి. సో ఈ చంపిన వాళ్ళ ఏజ్లు కూడా తక్కువే, అలాగే చనిపోయిన వాడి ఏజ్ తక్కువే. అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి అనేది చూద్దాం. ఈ ప్రశాంత్ బాలాపూర్ చౌరస్తా దగ్గరలో ఉండే వ్యక్తి. సో అతను తన తల్లితో పాటే ఉంటూ ఉన్నాడు. సో అతను ఎంవిఎస్ఆర్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అతను బీటెక్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ అనుకుంటా. సో ఇతను సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. సో ఇతని పరిస్థితి ఏంటంటే, ఒక తల్లి అలాగే తండ్రి వాళ్ళందరూ ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చేసి దాదాపు 18-20 ఏళ్ల క్రితమే వచ్చేసారు. సో ఇక్కడే ఉండి చదువుతుంటూ ఇక ఒక హైదరాబాద్ సిటీ బాయ్ లాగా అతని జీవితం సాగుతూ ఉంది. సో అతని కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో ఆ లోకల్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనేది చేస్తూ వచ్చాడు. సో ఆ లోకల్ పీపుల్ వాళ్ళు చదువుకోవట్లేదు, దాదాపు ఇతని ఏజే ఉంటుంది, ఇతనికన్నా 2-3 ఏళ్ళు అటు ఇటుగా. సో వీళ్ళు చదువుకోవట్లేదు, కానీ ఇతను మాత్రం కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్న ఒక మంచి కుర్రాడే. అయితే మరి ఎందుకు వీళ్ళు సడన్గా అతని మీద దాడి చేశారు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఆ రోజు ఏం జరిగిందంటే, ప్రశాంత్ కాలేజీలో ఎగ్జామ్స్ రాశాడు. సో ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత నలుగురు కలిసి, మిగతా 3 ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఒక పాన్ షాప్ దగ్గరకు వచ్చారు. బాలాపూర్ చౌరస్తాలో ఒక హోటల్ 37 అనే ప్రాంగణంలో ఆ హోటల్ ఉందన్నమాట. దాని ప్రాంగణంలో ఉన్న పాన్ షాప్ దగ్గరకు వచ్చారు. సో వచ్చి ఆ సిగరెట్లు ఇవి కాలుస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ వచ్చిందనమాట. ఆ డిస్కషన్ కొద్దిగా పెద్దదై ఒక వివాదంగా మారి ఏం చేశారంటే, అవతలి వ్యక్తి ఇమీడియట్గా తన దగ్గర ఉన్న కత్తి తీసేసి అతని మీద 3 సార్లు పోట్లు పొడిచేశాడు. పొడిచిన తర్వాత అతను ప్రశాంత్ పట్టుకొని కూడా తన బ్యాగ్ తీసుకొని ఏం అర్థం కాక అట్లా ఒక 2-3 అడుగులు వేసి హెల్ప్ కోసం ప్రయత్నిస్తే కూడా ఆ చుట్టూ ఎవరు రాలేదు. సో ఇక దాంతో ఇక క్షణాల్లోనే ఒక నిమిషం కూడా కాదు, 1/2 నిమిషమేమో ప్రయత్నించాడు. తర్వాత అలాగే కుప్పకూలిపోయాడు, అక్కడికక్కడ చనిపోయాడు. సో చాలా దారుణంగా పొడి చేశారనమాట. తన తోటి స్నేహితులు, తనతో పాటు వచ్చిన వాళ్ళు సడన్గా ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కత్తి చేతిలో మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ అతన్ని చంపడానికి ప్లాన్ చేసుకుని వచ్చారు. ఆ వాదన కూడా కావాలని వాదన పెట్టుకున్నారు, ఎందుకంటే గొడవ చేసి చంపేయాలని చెప్పేసి. సో అంత పబ్లిక్గా పట్టపగలు ఒక హోటలు, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, చుట్టూ జనాలు ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. బాలాపూర్ చౌరస్తా ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఎప్పుడు 4 వైపులా వెహికల్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు తిరుగుతూనే ఉంటారు. సో కూలీలందరూ వాళ్ళు కూలికి వెళ్ళే అడ్డ ఆ ప్రాంతంలో ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా అన్ని రకాల ప్రజలు అక్కడ ఉండి గమనిస్తూ ఉండగానే ఈయన పొడి చేశాడు. సో పొడిచిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోయారు. సో ఇప్పుడు తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత డీసీపీ సునీతారెడ్డి గారు మొత్తం దాన్ని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. సో క్లూస్ టీమ్ని పిలవడం జరిగింది, ఫోరెన్సిక్ కోసం ఆధారాలు సేకరించడం జరిగింది. సో ఈ విధంగా ఆవిడైతే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళని గాలింపు చేయడానికి ఒక టీంని అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఆ టీం వాళ్ళని గాలిస్తూ ఉంది, ఆ 3గురిని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అయితే ఇప్పటిదాకా వివరాలు అయితే లేవు. అయితే అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ప్రశాంత్ని వీళ్ళు చంపడానికి గల కారణం ఏంటి, ఒకే కాలనీ వాళ్ళు, పైగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఎందుకు చంపారు అనేది గమనించి చూస్తే ఒక అమ్మాయి ప్రేమ విషయంలో అని చెప్పేసి తెలుస్తుంది. ప్రశాంత్ ఒక అమ్మాయితోటి కాస్త ప్రేమలో ఉన్నాడు. సో ఆ విషయంలో ఏదో గొడవ జరిగింది. సో ఈ 3గురిలో మరొక వ్యక్తితోటి ఈ ప్రేమ విషయంలో కాస్త గొడవ జరిగి అది కాస్త అతని చావుకి దారి తీసింది అనేది వార్త. మరి దీని వెనుక ఆ అమ్మాయి ప్రాధాన్యత ఏంటి అనేది కూడా చూడాలి, ఎందుకంటే ఆ అమ్మాయి అతన్ని కూడా ప్రేమిస్తూ ఉందా? సో ఇతను గొడవ పడేంత కక్ష ఇతను పెట్టుకున్నాడు అంటే చంపినవాడు. సో ఆ అమ్మాయి విషయంలో వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉంది ఇది కూడా చూడాల్సి ఉంటుంది. సో చాలా చావులు, చాలా ఇలాంటి మర్డర్లు యూత్కి ఏమైపోయిందంటే చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చేసి చంపేసుకునే దాకా వెళ్ళిపోతుంది. చంపితే వీడియో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది బాగా పెరిగిపోయిందనమాట. అంటే పైశాచిక ఆనందం పొందడం లేదా పైశాచిక ఒక సైకోటిక్ ఒక ప్లెజర్ అనేది ఫీల్ అవ్వడం నేర్చుకున్నారు. సో దీన్ని అరికట్టాలంటే వీళ్ళకి కౌన్సిలింగ్ అవసరం, అదేవిధంగా వీళ్ళ పెంపకంలో కూడా మార్పు అవసరం. తల్లిదండ్రులు పిల్లలు ఆడుకుంటున్నారు, సరదాగా బయట తిరుగుతున్నారు, వస్తున్నారు అని వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా, బాగానే ఉంది లైఫ్ అనుకుంటే పొరపాటు. మన సమక్షంలో ఉన్నంత కంట్రోల్గా ఆ బిహేవియర్ కావచ్చు, ఇది ఒబీడియంట్గా బయట ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ మీద బయట ఒక నిఘా అనేది ఉండాలి.
సో వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, ఎటువంటి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఎన్నో రోజులు కలిసి ఉండి ఎంతో నమ్మకమైన ఫ్రెండ్స్ తనతో పాటు వచ్చి చంపేశారు అంటే ఆ ఫ్రెండ్స్ మనస్తత్వం ఏంటి, ఎలాంటి వాడిని మనం ఫ్రెండ్గా ఎన్నుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. సో ఇంత దారుణమైన సిచ్యుయేషన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామా అనే ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ని తను సరిగ్గా ఎంచుకోలేకపోతే దుర్మార్గులతో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి ఆ దుర్మార్గానికి అతనన్న బలవుతాడు, లేదా ఆ దుర్మార్గులతో అతనన్న కలిసిపోతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రెండు ఒకటి మంచివాడి జీవితానికి ప్రమాదకరమే. ముఖ్యంగా ఈ టీనేజ్ 16 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల నుంచి ఒక 25, నిజం చెప్పాలంటే ఇప్పుడైతే ఇక 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు కూడా, టీనేజ్ దాటి ఇంకొక 4-5 ఏళ్ళ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఆ మెంటాలిటీ అనేది ఒక రకమైన అమెచ్యూరిటీ తోటి, అలాగే కాస్త పైశాచిక తత్వంతో ఈ విధంగా తిరుగుతూ ఉందన్నమాట ఇప్పుడున్న జనరేషన్లో. దేన్ని తట్టుకోలేని మనస్తత్వాలు ఏర్పడ్డాయి యువతకి, కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. సో పోలీసులు అయితే దీని మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా సిద్ధమైపోయారు. ఇది నిజానికి బాలాపూర్ చౌరస్తా పరిధిలో ఉన్న స్టేషన్లో ఇది గత 15 రోజుల్లో ఇది రెండో మర్డర్. 15 రోజుల క్రితం ఒక మర్డర్ జరిగింది. సో దాని విషయంలో కూడా కేసు అయింది. ఆ తర్వాత ఇది రెండో మర్డర్. సో ఆ ఏరియా మరీ ప్రమాదకరంగా మారుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది. సో యువతకి భయం లేకపోవడం వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదే ఉంది. తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. మీ పిల్లలకి మంచి చెడ్డ ఇంట్లో కూర్చోబెట్టి చెప్పండి. మిగతా కబుర్లన్నీ ఆడతాము, అలాగే బయట ప్రపంచం మీద నానా రకాల కామెంట్ కూడా చేస్తూ ఉంటాం. వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అన్నీ చెప్తాం. మనవాడు ఎలాంటోడు అనే విషయం మీద మాత్రం మనం పెద్దగా ఆలోచించం. ఖచ్చితంగా మంచి విలువలు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. కాలేజీల్లో ఆ కల్చరే పోయింది. కాలేజీల్లో మార్కులు వేయడం, ఫీజులు తీసుకోవడం తప్ప వేరే ఏమీ జరగట్లేదు. ఇక మిగిలింది విద్యా బుద్ధులు లేదా ఒక నైతిక విలువలు ఎక్కడొస్తున్నాయి అంటే కేవలం ఇళ్లలో నేర్పితేనే. అటువంటి ఇంట్లో నేర్చుకున్న పిల్లలు మాత్రమే ఈ రోజుల్లో ప్రస్తుతం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా బయట తిరుగుతున్నారు. వాళ్ళకంటూ ఉన్న బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అవి సరిగ్గా నేర్చుకోలేని వాళ్ళు మాత్రం ఇలాంటి అడ్డదారులతోకి ఏదో ఒక రోజు ఏదో ఒక క్రైమ్లో ఇరుక్కుంటున్నారు. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్.